దీంట్లో మర్డర్ కేసు పెట్టండి. నేనేమంటున్నా, దీంట్లో పెట్టినప్పుడు దాంట్లో ఎట్లా చేస్తామన్నా నాకు అదే నమస్కారం సార్, శ్రీనివాస్ సార్. మంచి సార్, తప్పకుండా చేస్తాను సార్, 100% చేపిస్తాను సార్. సార్ 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 మంచి సార్, అదే చెప్తున్నా సార్. తమరికి మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా ఇప్పుడు చెప్పిన సార్ వీళ్ళకు. అదే మళ్ళీ ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఒకసారి మల్లన్న మాట్లాడతాను హలో సార్. సార్ సార్ తీన్మార్ మల్లన్న గారు మాట్లాడతారు సార్. హలో రమణ, పర్వాలేదన్నా, మీరు రాలేకపోయినా మీ పవర్ తోటి ఇప్పుడు పాప చనిపోయింది. పాప చనిపోతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో మర్డర్ కేస్ సెక్షన్స్ యాడ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాము. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇప్పుడు వస్తుందన్నా. అలాగే ఇప్పుడు 8 మంది మీద కంప్లైంట్ చేస్తే మేము 4గురిని అదుపులోకి తీసుకున్నాం, ఇంకా 4గురు బయట ఉన్నారని చెప్తా ఉన్నారన్నా. ఆ 4గురిని మేము ఏమైనా పట్టుకోమంటావా? మమ్మల్ని పట్టుకోమంటే చెప్తే మేము పట్టుకుంటాం. ఇది మల్లురావన్న, ఎందుకంటే మా 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 ఓట్లతోని, మా బీసీల ఓట్లతోని, మా ఎస్సీల ఓట్లతోని మీరు గెలిచిరు. మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్రజలకి, వాళ్ళు వచ్చిన నాయకులకు మేము చెప్పింది చెప్పండి అంటే కుదరదన్నా. ఇది ఎందుకనంటే ఇది మా ఆత్మగౌరవం. వీళ్ళందరితో పంపించాను, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నాకు తెలియగానే మాట్లాడామన్నా. ఇక్కడే కాదు, ఎక్కడున్నా నేను అదే కార్యక్రమంలో పుట్టానని అక్కడ ఎవరని అడగలే. నేను దీనికి ఎలక్షన్ ఇప్పుడు డిఎస్పీ గారు చెప్పండి అన్న, మర్డర్ కేసు సెక్షన్స్ యాడ్ చేసి 8 మందిని ఇవాళ రిమైండ్ చేయమని ఒక్క మాట చెప్పండి. కాదు చెప్పండి సార్. నమస్కారం సార్. సార్ మంచి సార్, నేను ప్రాసెస్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ఖచ్చితంగా చేస్తానని చెప్తున్నా సార్. మాట్లాడతా సార్, నేను సార్ వాళ్ళతో కూడా మాట్లాడతాను సార్. సార్ సార్ మంచి సార్, నమస్కారం సార్.